మన పెద్దలు గతంలో రాజకీయాలు ఏ విధంగా చేశారు, ఇప్పుడు నేటి పరిస్థితుల్లో రాజకీయాలు ఎలా సాగుతున్నాయి అన్నదాన్ని ఒకసారి గతం నుంచి తవ్వుకుంటూ ఇప్పటిదాకా తీసుకొద్దాం. ఏదైనా ఒక పార్టీ జెండా పట్టుకుంటే చచ్చేదాకా అదే జెండా పట్టుకుని ఉండేవాళ్ళు. కార్యకర్తలు కూడా అదే ఎమోషన్ తో అదే సెంటిమెంట్ తో వాళ్ళతో నడిచేవాళ్ళు. కరెంట్ పాలిటిక్స్ సినారియోలోకి అయితే మనం అడుగు పెడుతున్నాం. నేటి రాజకీయాల్లో గతంలో రాజకీయాల్లో డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చేసి ఆ డబ్బుల్ని వెదజల్లి మంచి పనులు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు? ఒక కోటి రూపాయలు ఉంటే దాన్ని 10 కోట్లు చేసుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. కార్పొరేట్ సెక్టార్ లో ఉన్నటువంటి శక్తులందరూ కూడా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఇలా కార్పొరేట్ శక్తులందరూ కూడా రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు ఏం చేస్తారు? రాజకీయం చేస్తారా? రాజకీయం చేయరు. ఇక్కడ కూడా వ్యాపారమే చేస్తారు. ఒక 10 కోట్లు ఆయన ఖర్చు పెడితే ఒక 50 కోట్లు తీసుకున్నాం అని చెప్పి చూసుకుంటాడే గానీ ఆ 10 కోట్లు కాదు ఇంకో 10 కోట్లు పోయినా కానీ నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఇది చేయాలి అది చేయాలని చూసే నాయకులు అయితే చాలా కరువైపోయారు నేటి ప్రస్తుత పరిస్థితుల్లో. అందులో భాగంగా ఇప్పుడు మనం ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి. ఓటర్స్ ని కూడా తప్పుపట్టాలి. ఇక్కడ ఓటర్స్ కూడా 5 ఏళ్ళు మనకి ఏమి ఇచ్చాడు ఏం చేశాడనేది మర్చిపోతున్నారు. ఆ 5-7 బటన్ నొక్కే ముందు రోజు రాత్రి ఎంత ఇచ్చాడు ఎంతమందికి ఇచ్చాడు ఏమేమి ఇచ్చాడు ఏమేమి ఇవ్వబోతున్నాడు ఈ మాత్రమే చూస్తున్నారు.